తెలుగు భాష వాడకానికి నడుం బిగించిన న్యాయ వ్యవస్థ మాతృభాషలోనే కార్యకలాపాలు సాగించాలని నిర్ణయించింది. జూబ్లీహాల్లో జరిగిన సదస్సులో హైకోర్టు న్యాయమూర్తులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాతృభాషలోనే తీర్పులను వెలువరిస్తామన్న వారు తద్వారా భాషకు జీవం పోస్తామని ప్రకటించారు. తెలుగులో న్యాయపాలన కోసం ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం, ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియరీ అకాడమీ సంయుక్తంగా హైదరాబాద్లో నిర్వహించిన సదస్సు కీలక నిర్ణయాలకు వేదికైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు సాగిన సదస్సులో పలువురు న్యాయమూర్తులు పాల్గొని న్యాయస్థానాల్లో తెలుగు అమల్లో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలుగు భాషను న్యాయస్థానాల్లో అమలు చేయాలని నిర్ణయించిన వారు అందుకు కార్యాచరణ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇందుకోసం సదస్సులో 6 తీర్మానాలు చేశారు. తెలుగు భాష అనువాదం అమలు కోసం హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఓ సంఘం ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. న్యాయ విద్యా పరిషత్, అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీల సమన్వయంతో ఈ సంఘం వేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, న్యాయాధికారులు, సిబ్బందికి తెలుగు వాడకంపై శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఇందుకు అవసరమయ్యే బోధనా సిబ్బందిని జ్యుడిషియల్ అకాడమీకి సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. న్యాయస్థానాల్లో తెలుగు భాష నిర్వహణ కోసం ప్రభుత్వం కూడా సహకరించాలని న్యాయ నిపుణులు, అధికార భాషా సంఘం సభ్యులు, భాషావేత్తలు కోరారు. తెలుగులో వచ్చిన తీర్పుల్ని అధికార భాషా సంఘం, తెలుగు అకాడమీలు సంపుటీకరించి ప్రజలకు అందించాలని తీర్మానించారు. ఈ తీర్మానాల ప్రతిని మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టు న్యాయమూర్తులు అందజేశారు. తెలుగు భాషలో న్యాయపాలనకు ప్రజలు సహా న్యాయ వ్యవస్థతో సంబంధమున్న వారందరినీ భాగస్వాములు చేసేందుకే అధికార భాషలోనే తీర్పులు ఇవ్వాలని నిర్ణయించినట్లు పలువురు న్యాయమూర్తులు చెప్పారు. ఈ భాషకి జవసత్వాలు తగ్గిపోతున్నాయి, మృత భాష అయిపోతుంది అన్న మాటే భరించలేని విషయం మనకందరికీ. ఆ మాట రాకూడదు. తెలుగు భాష అజరామరంగా ఉండాలి, ఆచంద తారార్కంగా ఉండాలి. దానికోసం ఈ భాషను ప్రేమించే మనందరం తప్పనిసరిగా చివరి ఊపిరి దాకా మనం చేయగలిగిన కృషి చేయాలి. చేయడానికి మనందరం సిద్ధంగా ఉన్నాం. తెలుగు న్యాయపాలన అమల్లో ప్రభుత్వానికి అంకిత భావం ఉండాలని సదస్సు ముగింపు సమావేశంలో పాల్గొన్న శాసనమండలి అధ్యక్షుడు చక్రపాణి అన్నారు. మంత్రులకు చెప్తున్నాను, ప్రతిసారి కూడా చట్టాలు తెలుగులో తీసుకురావాలి. అందువల్ల న్యాయస్థానాలలో కూడా తెలుగులో వస్తే, కార్యకలాపాలు తెలుగులో వస్తే, తీర్పులు తెలుగులో వస్తే, చట్టాలు తెలుగులో ఉంటే ఈ యొక్క పార్ట్ 3, పార్ట్ 4 ఏదైతే ఉందో రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ఈ యొక్క డైరెక్షన్స్, ప్రొవిజన్స్ కూడా అమలు చేయడానికి బాగుంటుంది. తద్వారా ఎవరైతే ఈ కామన్ మ్యాన్ ఉన్నారో, ఎవరి కోసం అయితే ఇవన్నీ ఉన్నాయో, ఈ ప్రొటెక్షన్ అయితే ఉందో, ఈ యొక్క అవన్నీ కూడా బేసిక్ రైట్స్ ను ప్రొటెక్ట్ చేసినటువంటి వాళ్ళు అవుతాము. తెలుగులో న్యాయపాలన కోసం జరిగిన సమావేశం చారిత్రాత్మకమని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అభివర్ణించారు. ఈ సదస్సుతో అధికార భాష అమల్లో ప్రభుత్వ బాధ్యత మరింత పెరిగిందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ చెప్పారు.